ఒక దేశ చరిత్ర రచన ఎక్కడి నుంచి జరగాలి? గ్రామాల పరిశోధనలోంచి చరిత్ర నిర్మాణం జరగాలి. అటువంటి చారిత్రక గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో అనేకం కనిపిస్తాయి. అందులో జనగామ జిల్లా తరిగొప్పల మండల కేంద్రం, అక్కడ నవీన శిలాయుగపు గ్రూవ్స్ మనకు కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, రాతి పనిముట్లను పదే పదే నూరుకోగా పదును పెట్టుకోగా ఏర్పడ్డ గుర్తులవి. ఈ అక్షాంశ రేఖాంశాల మధ్య ఇలాంటి గ్రూవ్స్ కనిపిస్తాయి, పొడవుగా ఉండే బద్దుల లాంటివి. నవీన శిలాయుగంలో గోధుమ, జనుము వాటితో పాటు వరి పంట కూడా పండించాడు. అయితే ఇది నవీన శిలాయుగంలో మనకి పౌష్టికాహారం అందడంతో మనకి మానవుడి జీవిత కాలం కూడా పెరిగింది. అనేక రకాల పనులు మనకి ఈ సంస్కృతిలో లభించాయి. తరిగొప్పలలో పెద్ద చెరువు కేంద్రంగా నవీన శిలాయుగం వర్ధిల్లింది. అప్పటి మానవుడు పశువులను పెంచాడు. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలలో ఎద్దులని, బర్రెలని బాగా ఉపయోగించుకున్నట్టు తెలుస్తుంది. నవీన శిలాయుగానికి చెందిన అనేక ఆధారాలు తరిగొప్పలలో కనిపిస్తాయి. పెద్ద చెరువుకు పక్కనే ఉన్నటువంటి ఒక బెడ్రాక్ని పూర్తిగా తొలగించారు. తొలగించిన ఆ రాతి ముక్కల పైన మనకి గ్రూవ్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ బెడ్రాక్ను పూర్తిగా తొలిచేశారు. దానిపైన ప్రస్తుతం గుడిసెలు వేసుకున్నారు. అలా తీసి పక్కకు పడేసిన అనేక రాతి ముక్కలపై కనిపిస్తాయి. మన నవీన శిలాయుగం గురించి తెలుసుకోవాలి. ఈ కాలంలో ఆది మానవులు వ్యవసాయాన్ని చేశారు, కూరగాయల్ని పండించారు, సమీప ప్రాంతాలలో పళ్ళ చెట్లను కూడా నాటినట్టుగా మనకు చరిత్ర చెప్తోంది. చూస్తున్నారు కదా, అనేక రాతి ముక్కలైన రాళ్లపైన గ్రూవ్స్ మనం చూస్తున్నాం. చాలా లోతైన గ్రూవ్స్ కూడా ఇక్కడ ఉన్నాయంటే ఎక్కువ కాలం నవీన శిలాయుగం కొనసాగిందని అర్థమవుతుంది. ఇక్కడ మరొక బెడ్రాక్ను దాదాపుగా తొలగించారు. ఉన్న ఒక బెడ్రాక్ పైన కొన్ని కప్ మార్క్స్ కనిపిస్తున్నాయి. కానీ తర్వాతి కాలంలో కూడా ఈ కప్ మార్క్స్ను ఉపయోగించడం వలన ఇవి చాలా కొత్తవిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఇంటి నిర్మాణం గురించి ఏమంటాడు? అప్పుడు దాడిలో అప్పుడు ఇన్న తొక్కు నూరుకునేదట, కారం నూరుకునేదట. ఇది నిజాం, అది నైజాం బైరంపల్లి అప్పుడా ఇక్కడ తొక్కు నూరుకునేదట. ఇది ఏం జాగా మరి? 2 రోడ్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎంత సర్వే నంబర్ ఇది? ఇది మాది 288. కమ్మరిపేటలో ముడి ఇనుమును సేకరించి ఇనుప పనిముట్లకు కావలసిన ఇనుమును తయారు చేశారు. ఈ అక్షాంశ రేఖాంశాల పైన ఈ కమ్మరిపేట కనిపిస్తుంది. చూశారు కదా, మందపాటి మట్టి మూసలలో ఇనుము కరిగించారు. ఈ చుట్టుపక్కల ఉన్న అనేక ఇండ్లు ఇక్కడున్న కమ్మరిపేట పై నుంచి తెచ్చిన మట్టితో కట్టడం వలన ప్రతి ఇంటి గోడ ఈ వృధా అయిన ఇనుప ముద్దలతో కనిపిస్తుంది. వీటిని చిట్టెం రాళ్ళు అంటారు. ఈ చిట్టెం రాళ్లతో అనేక ఇండ్ల నిర్మాణం జరిగింది. చాలా ఇండ్లలో బెందెడ్ అంటే పునాదులలో ఈ రాయిని ఉపయోగించారు. పునాది నిర్మాణం బలంగా ఉంటుందని. ఇక్కడ 4 వేస్టేజ్ అయినటువంటి ఐరన్తో ఉన్నటువంటి పెద్ద పెద్ద గడ్డలు మనకు కనిపిస్తే, ఎత్తైన దిబ్బలు. ఇప్పటికీ 2 దిబ్బలు, చాలా పెద్ద దిబ్బలు కనిపిస్తాయి. మూసలు కనిపిస్తాయి. లావైన మందపాటి మట్టి పాత్రలు, మట్టి గొట్టాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పటికీ ఈ కొంత సజీవంగా కనిపిస్తుంది ఇది. అంటే మనకి ఇంకా ఇక్కడ మూసలు దొరకడానికి, ఇనుప పనిముట్లు దొరకడానికి
అవకాశం ఉంది. సుమారుగా ఒక 2 నుండి 3 ఎకరాల విస్తీర్ణంలో కనిపిస్తుంది. పక్కనే మహంకాళి దేవతగా 2-3 రాళ్లను పూజిస్తున్నారు. మరియు ఒకప్పుడు మామ్మాయి దేవత పూజలు అందుకునే అవకాశం ఉంది ఇక్కడ. మామ్మాయి అంటే ఈ ఇనుప సంస్కృతి అంటే బృహత్ శిలాయుగ సంస్కృతి విలసిల్లినప్పుడు మామ్మాయి అనే దేవతను ఉపయోగించారు. ఈమెను ఇనుముకు దేవతగా భావిస్తారు ఆ కాలంలో. యోగి వేమన యూనివర్సిటీ మాజీ వీసీ ఈ సార్ వాళ్ళ నాన్నగారికి ఒక ఇనుప కత్తి డాలుతో పాటు ఇనుప చక్రం ఒకటి, రథాలను లాగేందుకు ఉపయోగించే ఇనుప చక్రం కూడా దొరికిందని తమ అనుభవాల్ని పంచుకున్నారు. వీరి ఇంటి నిర్మాణంలో కూడా ఈ చిట్టెన్ రాళ్ళను ఉపయోగించారు. ఈ పక్క కానుకొని ఉన్నది చిట్టెన్ రాళ్ళ గడ్డ. అట్లాగే ఏనుగుల లొద్ది అనే ప్రాంతంలో కూడా గ్రూవ్స్ చెదిరిపోయిన రాకాసి గుళ్ళు కనిపిస్తాయి. ఇది తరిగొప్పల ప్రాచీన చరిత్ర. మరి ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.